హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నా స్టైల్లో పుదీనా పొడి చూపిస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి. అదే పప్పులోనికి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర మాత్రము కొద్దిగా శనగపప్పు, మినపప్పు గోలిన తర్వాత వేయాలి. ముందే వేస్తే మాడిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 20-30 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి, కొంచెం హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకును క్లీన్ చేసి ముందే ఒక రోజు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇది డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనము బాగా గోలిన తర్వాత ఆకును చుంచితే ఇలా పొడి పొడి అవుతుంది. అప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న శనగ పప్పును మిక్సీలో వేసుకొని, ఆకుని మిక్సీలో వేసుకొని, సాల్ట్ వేసుకొని సన్నగా పొడి పట్టుకోవాలి. ఇది చపాతీలోనికైనా రైస్లోనికైనా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.